కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవయసుల మీద దాడులు తండోపతండాలుగా వయసులో అనేవాళ్లు వ్యాపారం చేయనీయకుండా వ్యాపారం చేసే అవకాశం లేకుండా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నోకలు చెల్లని చెప్పి తెలియపరుస్తున్నాను. మొన్న పొదిల్లో ఏదైతే అవినాష్ గాని వాళ్ళ తండ్రిని గాని అమానుషంగా పోలీసులు కొట్టడం కానివ్వండి, ఈ రోజు దర్శ నియోజకవర్గం సంబంధించి గంగదేవపల్లె గ్రామానికి చెందిన ఎవరైతే మన సత్యనారాయణ అని చెప్పని రేషన్ డీలర్ గత దశాబ్దాలుగా ఈ రేషన్ షాపు నడుపుకుంటున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు మీ యొక్క రేషన్ డీలర్షిప్ రిజైన్ చేయండి, అది మేము తీసుకోవాలి అని చెప్పని వాళ్ళ దబాయించడం, ఇతను ఒప్పుకోకపోయేటప్పటికీ కిడ్నాప్ చేయాలని చెప్పి టీడీపీ నాయకులు ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం. ఆంధ్ర రాష్ట్రంలో ఆర్యవయసులు బతకాలంటే కష్టమని వచ్చే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన కనబడుతుంది. ఏమంటే దశాబ్దాలు చేస్తున్న రేషన్ డీలర్ మీకేమడ్డైపోయాడు, అతను రిజైన్ చేయకపోతే కిడ్నాప్ చేస్తారా? అతను ప్రాణాలు కాపాడుకోవడానికి దేవాలయంకి వెళ్లి ఆశ్రయం తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. అది చూసి